ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్. మనకు తమ్ముడు మన సబ్స్క్రైబరే, తమ్ముడికి ఫస్ట్ సాలరీ వచ్చిందన్న అని చెప్పి సాలరీ స్లిప్ అయితే మనకు షేర్ చేసిండు. ఒకసారి చూడండి సాలరీ స్లిప్ ఎట్లుంది. ఆల్మోస్ట్గా అందరిది ఇట్లనే ఉంటుంది, అంటే ప్రతి ఒక్క పారామిలిటరీ ఫోర్స్ సాలరీ స్లిప్ ఇట్లనే ఉంటుంది అన్నట్టు. అంటే ఫస్ట్ సాలరీ వచ్చినాక ఇక తమ్ముడు హ్యాపీనెస్ చెప్తే నేను కొన్ని చెప్పిన, తమ్ముడు కూడా అన్న ఒక ఓన్ బ్రదర్ లాగా అడ్వైజ్ చేస్తున్నావు, థ్యాంక్స్ అని చెప్పిండు. థ్యాంక్స్ తమ్మి. అంటే ఫస్ట్ నీ ఎమోషన్ని, అంటే ఫస్ట్ సాలరీ రిసీవ్ చేసుకోవడం కూడా ఒక ఎమోషనే. అది తమ్ముడు నాతో షేర్ చేసుకున్నాడు అని అంటే అందుకే చెప్తున్నా తమ్మి, మనందరం అంటే నేను రియల్గా హార్ట్ఫుల్గా చెప్తున్నా. అంటే ఛానల్ పోయిన 2 రోజులు మాత్రం ఖచ్చితంగా బోర్ ఫీల్ అయినా. అంటే ఎట్లా అంటే అరే ఏదోటి లేదు అన్న ఒక ఫీల్ అయితే వచ్చింది. కాకపోతే ఇది కాకపోతే ఇంకోటి పెడదామని కూడా నేను చెప్పినా, కానీ అంటే ఆ 2 రోజులు మాత్రం ఈ అమ్మ ఎట్లా రా అనుకున్నా, అట్లా అనిపించింది అన్నమాట. ఏదో రకంగా ప్రతి ఒక్క మూమెంట్ని, లేకపోతే నాకు అనిపించింది, నాకు తెలిసింది మీకు షేర్ చేస్తున్నా, మీరు నాకు వాట్సాప్ చాట్ చేయడం, ఇది మంచిగా ఉంది అన్నమాట. అయితే స్లిప్ అనేది సాలరీ స్లిప్ ఒకసారి చూస్తే చూడండి, నేను ఒక్కసారి లాస్ట్ టైము సాలరీ స్లిప్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ డిఏ 50% దేనికి ఏంది ఏం కథ అని చూసి చెప్పినప్పుడు సాలరీ స్లిప్ది ఒక ప్రొఫార్మాని నేనైతే వేసిన. సాలరీ స్లిప్ అనేది ఇట్లా ఉంటుంది చూడండి, ప్రతి ఒక్క ఫోర్స్ది కూడా ఇట్లానే ఉంటుంది. తమ్ముడిది ఫస్ట్ సాలరీ ఫస్ట్ వచ్చేసి బేసిక్ పే చూసుకుంటే 21,700 తమ్ముడి ఫస్ట్ బేసిక్ పే, అంటే ఫస్ట్ సాలరీ రిసీవ్ చేసుకున్నాడు సాలరీ స్లిప్పు. తమ్ముడు జాయినింగ్ చూడండి, డేట్ ఆఫ్ అడ్మిషను 13th March 2024 తమ్ముడు అయితే డేట్ ఆఫ్ అడ్మిషన్ ఉంది. తమ్ముంది రిటైర్మెంట్ ఇక బాగా లాంగ్ 2059. పే లెవెల్ వచ్చేసి 3 అన్నమాట. ఓకే, లెవెల్ 3లో ఉన్న ఏ ఒక్క లెవెల్ 3లో భర్తీ అయినా, అంటే పే మ్యాట్రిక్స్ ఒకటి ఉంది కదా, నేను ఆల్రెడీ ఒకసారి చెప్పిన, పే మ్యాట్రిక్స్ అని ఒకటి పే కమిషన్ సెట్ చేస్తుంది. దాంట్లో అంటే ఏ లెవెల్ వాళ్ళకి ఎంత ఉండాలి టీపీటీ ఏంది అనేది వాళ్ళు సెట్ చేస్తారు. దాని ప్రకారమే ఈ మిగతా అలవెన్సెస్ సిఏ కానీ అవి కానీ సెట్ అవుతాయి అని చెప్పిన. ఒక్క నిమిషం, అందరే మే ఆ రహా హూं 2 मिनट. తో అది అయినప్పుడు ఎక్కడున్నా అదే నేను చెప్తున్నా కదా, ఎవరో ఒకరు వస్తారు, వాళ్ళు మాది మర్చిపోతాం మ్యాటర్ ఏం చెప్పి. అయితే ఆ పే మ్యాట్రిక్స్ ప్రకారంగా ఇట్లా చిల్డ్రన్ అలవెన్స్ కానీ మిగతా ఏదైనా కానీ సెట్ చేస్తారని చెప్పిన. అయితే తమ్ముని పర్సనల్ డీటెయిల్స్ అనేది హైడ్ చేసినాం మనం. ఓకే, డిఏ చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 21,000 తమ్ముడిది బేసిక్ పే. డిఏ వచ్చేసి 10,850. డిఏ 50% మనం ఆల్రెడీ చెప్పినాం. ఇక్కడ ఆర్హెచ్ఏ ఉంది కదా, రిస్క్ అండ్ హార్డ్షిప్ అలవెన్స్ అనుకుంటా ఇది. ఓకే, అదే రిస్క్ అలవెన్స్ 20,000 రిస్క్ అలవెన్సే తమ్ముడిని అడిగిన. హెచ్ఆర్ఏ వచ్చేసి 3906. ఇది ఎట్లుందనంటే మనం 9/18/27 అయితే నడుస్తుంది కదా, XYZ కేటగిరీస్ అని మనం లాస్ట్లో చెప్పుకున్నాం. అట్లా తమ్ముడు అయితే Y కేటగిరీ సిటీస్లో ఉన్నాడు. ఈ టీపీటీ అలవెన్స్ అని మార్కెట్లో వస్తుంది, అంటే టీపీటీ ఒక దగ్గర వస్తుంది, డిఏ ఆన్ టీపీటీ అని ఒక దగ్గర వస్తుంది అన్నమాట. అయితే టీపీటీ ఏమో 1,800, దానికి 50% ఎంత అవుతుంది, డిఏ 50% కాబట్టి అది కూడా పెరిగిందని చెప్పిన 900. 1,800 + 900 2,700 ఇవన్నీ కలిపి వచ్చినాయి. సోప్ అలవెన్స్ వచ్చింది. మనం అక్కడ హెయిర్ కట్ అలవెన్స్ కూడా వదిలేసినాము, అది చూడండి ఒకసారి. హెయిర్ కట్ అలవెన్స్ ఇక్కడ వచ్చేసి సోప్, తమ్ముడికి సోప్ టాయిలెట్ అలవెన్స్ ఇవి 45. కిందికి వచ్చేసి రమ్ అలవెన్స్ 360. ఇవి ఒకటి తమ్ముడు. మా దాంట్లో అయితే రిస్క్ అలవెన్స్ ఈ రమ్ అలవెన్స్ అనేది పేలో రాదు. పేకి కాకుండా తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు ఒక కంపెనీ త్రూ లిస్ట్ అనేది ఫైనల్ చేసుకొని లిస్ట్ ప్రిపేర్ చేసి పంపిస్తారు అన్నమాట. ఈ మంత్ నుంచి ఈ మెంబర్స్కి రమ్ అలవెన్స్. నెక్స్ట్ వచ్చేసి హార్డ్ అలవెన్స్, రిస్క్ అలవెన్స్ కూడా అట్లనే ప్రిపేర్ చేసి పంపుతారు. సాలరీతో కాకుండా వేరుగా పడుతుంది, రైట్. ఇక ఇక్కడ దానికైతే తమ్ముని సాలరీ అయిపోయింది, ఇక్కడ దాకా రమ్ అలవెన్స్ దానిక, రైట్. ఇటు వచ్చేసి ఇప్పుడు డిడక్షన్స్ చూసుకుందాం. డిడక్షన్స్ చూసుకుంటే సిజిఈ జిఎస్ఐ అని వాళ్ళది ఏదన్నా డిపార్ట్మెంటల్ అయి ఉంటుంది. ఓకే, ఇక కింద వచ్చేసి సిపిఎఫ్ అమౌంట్ చూసింది కదా, సెంట్రల్ ప్రొవిడెంట్ ఫండ్ అని, అది 3255.
ఎంత బేసిక్ ఎంత పర్సెంటేజ్ కట్ అవుతుంది అది? ఓకే, బేసిక్ అంటే దాంట్లో ఇంక్లూడ్ డిఏ కూడా వస్తుంది కదా. రైట్. ఓకే, బేసిక్ ప్లస్ డిఏ దాన్ని పేలా కన్సిడర్ చేసి మరి ఎంత పర్సెంట్ అవుతుంది? అది 10% అనుకుంటా, అవునా? 31. ఓకే, ఇంత అమౌంట్ తమ్ముంది సిపిఎఫ్ కట్ అవుతుంది. సారీ. తర్వాత వచ్చేసి మిగతా చూడండి, పిఎంఆర్ఎఫ్ 0, ఎడ్యుకేషన్ ఫండ్ అని చెప్పి కట్ అవుతాయి తమ్ముళ్ళు. ఎడ్యుకేషన్ ఫండ్ కూడా కట్ అవుతాయి ప్రతి ఫోర్స్లో. బిఎస్ఎఫ్ సిడబ్ల్యూఎఫ్ చూడండి, అంటే బెటాలియన్ది సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్. రైట్, ఇది అందరికీ కట్ అవుతుంది, మాకు కూడా కట్ అవుతుంది. ఇది ఎస్పీబీవై, ఇది ఇన్సూరెన్స్ అనుకుంటుందన్న, మరి ఇన్సూరెన్సా డిడక్షన్స్ సమేత వాళ్ళకు ఫోర్స్ సంబంధించి. ఈ సిడబ్ల్యూఎఫ్ను ఇవి ఎడ్యుకేషన్ ఫండ్ మనకు రిటర్న్, అది సిడబ్ల్యూఎఫ్ ఫండ్ అనేది మనకు రిటర్న్ వస్తుంది తమ్ముళ్ళు. ఎట్లా అంటే దీనికి కూడా ఒకటి చిన్న పాస్బుక్ లాంటి ఖాతా నెంబర్ ఒకటి ఇస్తారు మనకు, బెటాలియన్ లెవెల్లో ఉంటుంది. మనం ఎక్కడ ట్రాన్స్ఫర్ పోతే ఆడికి బుక్ పోతే అప్డేట్ అవుతూ ఉంటుంది. అది 2009 నుంచేమో స్టార్ట్ అయింది, అది రిటైర్మెంట్ తర్వాత ఇస్తారు డబ్బులు. రైట్, ఇక కంప్లీట్గా వచ్చేసి తమ్ముని సాలరీ వచ్చేసి గ్రాస్ సాలరీ 59,606 రూపీస్. ఓకే, దానిలో టోటల్ డిడక్షన్స్ వచ్చేసి 3285. అవన్నీ పోను తమ్మునికి ఏమొచ్చినాయంటే 56,321. ఇక్కడ 756 కూడా పీటీ టోటల్ ప్రైవేట్ డిడక్షన్స్ కూడా ఏమో 756 చేశారు. ఓకే, ఇవి రెండు డిడక్షన్స్ మొత్తం పోను. కింద ఉంది చూడండి, అమౌంట్ టు బ్యాంక్లో తమ్ముడికి అమౌంట్ ఎంత క్రెడిట్ అయిందంటే 55,565 రూపీస్ అయితే తమ్ముడికి సాలరీ క్రెడిట్ అయింది. నేను చెప్పిన తమ్ముడు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవింగ్ స్టార్ట్ చేయి. ఓకే, ఇప్పుడు మీరందరూ బ్యాచిలర్గా భర్తీ అవుతారు కావచ్చు, ఒక ఏజ్లో భర్తీ అవుతారు, 20 and 19 ఇయర్స్లో బ్యాచిలర్స్ ఉంటారు. కాబట్టి మీరు ఏం చేయాలని అంటే మీకు ఎంత దోస్తా అంతా సేవింగ్లో పెట్టేశాను ఫస్ట్. రైట్, వచ్చినాకనే నేను ఏదో చేస్తా తర్వాత అట్లా నేను తర్వాత చెప్తా. మీరు జాబ్కి వెళ్ళేటప్పుడు పర్టికులర్గా చెప్తా, ఒక క్లియర్ వీడియో చేస్తా దీని మీద, సేవింగ్ ఏందని. అంటే సేవింగ్ అందరికీ తెలుసు, దాన్ని మీరు ఎట్లా చేయాలి ఏంది అనేది చెప్తే కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్ చెప్తే ఎట్లుంటుందని అంటే ఓకే వెల్ అనిపిస్తుంది అన్నమాట. రైట్, అంటే ఇవి అనుభవాలను బట్టి చెప్తారు. మీరు మ్యాక్సిమం అయితే మినిమం 10,000, మీరు మ్యాక్సిమం ఎంత అన్న పెట్టుకోరు, మినిమం 10,000 అయితే మీరు సేవింగ్స్ చేయాలి డెఫినెట్గా. ఏం సేవింగ్ చేయాలి అని చెప్పట్లేదు, మీ ఇష్టం వచ్చింది, మీకు ఏది నచ్చుతుంది అది చేయండి. కానీ మంత్లీ 10,000 అయితే పక్కగా పెట్టుకోరు, అంటే సేవింగ్ లోపల. ఓకే.